భూమికాయకి భగవద్గీత యథాతథము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీమతి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారు. అధ్యాయం 2 శ్లోకం 13. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహదారి నిరంతరము ఈ దేహములో క్రమముగా బాల్యం నుండి యవ్వనమును, యవ్వనమును వృద్ధాప్యమును మార్పు చెందినట్లుగానే మరణానంతరము మరొక దేహమును పొందును. అట్టి మార్పు చే ధీరుడు ఎన్నడూనూ మోహము చెందడు. అంటే ఇక్కడ అర్జునుడు ధీరుడుగా పరిగణించబడుతూ ఉంటాడు కదా. మనకు ధీరుడు అంటే ఏ విధంగా చెప్పుకుంటాం, గొప్ప యోధుడు ఎవరైతే ఉన్నాడో, ధైర్యం కలిగిన వాడు ఎవరైతే ఉన్నాడో అతన్ని మనం ధీరుడుగా చెప్తూ ఉంటాం అన్నమాట. నిజమైన ధీరుడు ఎవరో కృష్ణుడు ఇప్పుడు చెప్తున్నాడు అన్నమాట. ధీరుడట ఇక్కడ మార్పులు ఏవైతే వస్తున్నాయో ఆ మార్పుల గురించి పట్టించుకోడు అనమాట. ఎందుకని ఈ మార్పులు సహజంగానే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దానికి ఉండే లక్షణం చెప్తున్నాను అనమాట. దేహదారి అంటే దేహాన్ని ధరించిన వాడు. ఈ శరీరం దేహం, దీన్ని ధరించిన వాడు మరొకడు ఉన్నాడు. ఆ మరొకడు ఎప్పుడూ కూడా స్థిరంగానే ఉంటాడు, అతనిలో ఎటువంటి మార్పులు ఉండవు కదండి. కాబట్టి దేహదారి అనేటువంటి విషయంలో మనం అర్థం చేసుకోవాలన్నమాట. నేను ఈ శరీరం కాదు అనేటువంటి జ్ఞానం కలిగిన వాడు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలడు. లేకపోతే ఈ శరీరానికి అనేకమైన మరమ్మతులు చేస్తుంటాడు అనమాట. ఇప్పుడు సహజంగా మన ఇంటికి కానీ దేనికైనా ఇబ్బంది, ఏదైనా ఒక పెచ్చులు ఊడిపోయి అప్పుడు మనం ఏం చేస్తాం, రిపేర్లు చేస్తాం, మరమ్మతులు చేపిస్తాం, మళ్ళీ దానికి సున్నాలు వేస్తాం, కొంచెం అందంగా తయారవుతుంది. ఒకసారి ఎక్కడ పెచ్చులు ఊడే అంటే అర్థం ఏమిటది, దాని టైం అయిపోతుంది అని అర్థం అన్నమాట. దాని మరమ్మతులు ఏం చేయాలి, మళ్ళీ కొత్త ఇల్లు అయిపోయినచ్చి మనం ఆనందపడుతూ ఉంటాం అనమాట. అయిపోతుంది కొత్త ఇల్లులాగా. అలాగనే మన శరీరం కూడా వచ్చేటువంటి ఆ మార్పుల వలన మన శరీరానికి సమయం అయిపోతుంది మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ మార్పులు చేసి కొంచెం మరమ్మతులు చేసి కొంచెం టెంకరింగ్ చేయించి బస్ సూపర్గా ఉందనుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ దేహంలో క్రమముగా బాల్యం నుండి యవ్వనమును, యవ్వనం నుండి వృద్ధాప్యమును మార్పు చెందుతున్నట్లుగా. అంటే ఇక్కడ 3 మార్పులు చెప్పారు. మొట్టమొదటి బాల్యం, జన్మ తర్వాత మెల్లగా బాల్యం నుండే మనకి జ్ఞానశక్తి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ బాల్యం నుండి యవ్వనానికి వస్తాం, ఇంకొంచెం మంచి దృఢంగా తయారవుతాం. బాల్యంలో బలం తక్కువగా ఉంటుంది, యవ్వనానికి వచ్చేసరికి అన్నీ కూడా మంచి వృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ నుండి మళ్ళీ క్షీణించడం మొదలవుతుంది, వృద్ధాప్యానికి వస్తాం అన్నమాట. అవి ఎలా అయితే జరుగుతున్నాయో మరణం కూడా సంభవిస్తుంది. మరణానంతరము మళ్ళీ దేహాంతర ప్రాప్తి అంటే మళ్ళీ బట్టలు విప్పేసి ఇంకొక బట్ట వేసుకుంటున్నాడు అన్నమాట. ఎవరు, దేహదారి. అట్టి మార్పు చే ధీరుడు ఎన్నడూనూ మార్పు చెందడు. ఈ జ్ఞానం కలిగిన వాడు నేను శరీరాన్ని, నేను బట్టలు మార్చుకుంటాను. చూడండి, మనం బట్టలు మార్చుకుంటూ ఉంటాం, ఉదయం నుండి సాయంత్రం దాకా వేసుకుని రేపు ఇంకో రోజు బట్టలు వేసుకుంటాం. ఆ రోజు సాయంత్రం బట్టలు ఇప్పేటప్పుడు ఏడుస్తామా, మళ్ళీ 2 రోజులు బట్టలు వేసుకునేటప్పుడు ఏడుస్తామా? ఏం వేయడం, ఎందుకంటే ఇది సహజం, మనకు కావాలి కూడా. మనం వెర్రి కాబట్టి బాగా వృద్ధాప్యమైన శరీరం అయినప్పుడు కూడా ఇదే శరీరం మనకు కావాలనుకుంటున్నాం, కానీ బట్టలు మాత్రం అలా అనుకోం. ఎందుకని మనం జ్ఞానవంతులం కాబట్టి. ఎక్కడ బట్టల్లోనే. శరీరానికి వచ్చేసరికి జ్ఞానహీనం అయిపోతున్నాం అన్నమాట. ఎంత వృద్ధాప్యం వచ్చినా ఇందులోనే ఉండాలనుకుంటున్నాం అన్నమాట. కాబట్టి దాన్ని చెప్తున్నారు ప్రభుపాద. ప్రతి ఒక్క జీవుడు వ్యక్తిగత ఆత్మ అయినందున ఒకప్పుడు బాలునిగా, ఒకప్పుడు యవ్వనిగా, మరొకప్పుడు వృద్ధునిగా కనబడుతూ ప్రతి క్షణము తన దేహంలో మార్చుచుండును. ఈ శరీరం ప్రతి క్షణం కూడా మారిపోతూ ఉంటుంది. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా, అలాగ మారుతూనే ఉంది. కానీ అదే ఆత్మ కొనసాగుతూ అట్టే మార్పు లేకుండా ఉండును. చిన్నతనం నుండి వృద్ధాప్యం వరకు, అంటే మరణం సమయం వరకు కూడా ఏది కొనసాగుతుంది లోపల, ఒకటే ఆత్మ కొనసాగుతుంది. కానీ మన ఫోటోలు మారిపోతున్నాయి కదా. మన చిన్నతనంలో తీసిన ఫోటో మళ్ళీ ఇంకో సంవత్సరం అయిన తర్వాత అదే పిల్లవాడు చూపిస్తే ఎవడని వెర్రిముఖం చూస్తూ ఉంటాడు. 30 సంవత్సరాల తర్వాత పూర్తిగా మారిపోతుంది. 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత యవ్వనంలో ఉండేటువంటి ఫోటో చూపించామనుకోండి, పూర్తి మార్పు వస్తుంది. ఇది నేనేనా అనిపిస్తుంది అన్నమాట. సో ఇన్ని మార్పులు తీసుకుంటున్నటువంటి ఈ శరీరానికి లోపల ఉండేటువంటి ఆత్మ మాత్రం మారకుండా ఉంటున్నాడు అన్నమాట. ఏమండి, కాబట్టి ఎట్టి మార్పు లేకుండా ఉండును. సో సహజంగా మనకి దీన్ని మనం అవగాహన చేసుకోవచ్చు అన్నమాట. ఇది మారిపోతుంది, కానీ లోపల ఉండేటువంటి మనస్సు, బుద్ధి,
ఏదైతే అహంకారం ఉందో ఇవి మాత్రం మార్పు చెందవు. మన మనస్సు ఒక 10-15 సంవత్సరాల వయసులో ఎలా అయితే భావం చేస్తూ ఉంటుందో 70 సంవత్సరాల వయసులోని అదే భావం ఇంకా ఇంకొంచెం మనం తెలుసుకోవాలంటే ఇంకొంచెం ఎక్కువ భావంలో ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం 15-20 సంవత్సరాలు మనం గౌరవించబడాలి అనేటువంటి స్థితి ఉన్నదనుకోండి, 70 సంవత్సరాల వయసులో గౌరవించబడాలనుకుంటాం, అక్కర్లేదనుకుంటాం. అదే భావన ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆ 15 సంవత్సరాల్లో ఏ భావన అయితే ఉందో, లేకపోతే 8 సంవత్సరాల్లో ఏ భావన అయితే ఉందో, ఏ ఇంద్రియాలని సుఖపెట్టాలని ఏ కోరికలతో అయితే ఉన్నామో అది వృద్ధాప్యంలో కూడా అదే ఉంటుందన్నమాట. అందుకని చూసారు, వృద్ధుడికి నీకు ఎవరైనా అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తాను అనుకోండి, వాడు రెడీగానే ఉంటాడు కానీ పాపం నాకెవడిస్తారా పిల్లని అంటాడు అనమాట. పిల్లనిస్తే చేసుకుంటాడు పాపం. ఏమండి? కాబట్టి ఇక్కడ మన శరీరం ఏదైతే ఉందో శరీరం క్షీణిస్తుంది కానీ లోపటేవి కూడా అంటే సూక్ష్మమైనటువంటి ఆత్మ మనస్సు ఇవి ఏవైతే ఉన్నాయో అతి సూక్ష్మమైనది మన ఆత్మ, మనస్సు, బుద్ధి, అహంకారం మాత్రం స్థిరంగానే ఉంటూ ఉంటాయి అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి శ్రీ గౌనితాయకి.